100 రోజుల కూటమి పాలనలో పవన్ తన మార్కును చూపించారా? పదవికే వన్నె తెచ్చిన లీడర్గా దేశం దృష్టిని ఆకర్షించారా? అధికారం అంటే బాధ్యత అని చెప్పి పనితనంలో ప్రపంచ రికార్డు సాధించిన పవన్ కళ్యాణ్ ఈ 100 రోజుల్లో తన శాఖలో ఎటువంటి మార్పులను తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పలు శాఖలకు మంత్రిగా తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ సంస్కరణలకు పెద్దపీట వేశారా? ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు అవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ఏర్పాటు అయింది. ఈ కూటమిలో తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి 164 స్థానాల్లో విజయాన్ని దక్కించుకున్నాయి. అనంతరం ప్రభుత్వాన్ని మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేశాయి. గురువారం నాటి కూటమి ప్రభుత్వం 100 రోజులను పూర్తి చేసుకుంది. తాజాగా కేబినెట్ భేటీ, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం అనంతరం కూటమి నేతలు కీలక కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ నిజమైన పోరాట యోధుడంటూ చంద్రబాబు ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఒక ఆశయం కోసం వచ్చారని తెలిపారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం పునర్నిర్మాణం కావాలని పవన్ కళ్యాణ్ కోరాడని గుర్తు చేశారు. ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు. నాకు అనిపించింది, ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు, దీనికి ఎట్లా ఆలోచన వచ్చిందో అనిపించింది. నేను అప్పుడు చెప్పాను, వండర్ఫుల్ ఆలోచన, దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కదా, ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు. నేను కూడా వెళ్ళా, ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరం వెళ్ళాం. 4,500 కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర. దీనిపైనే వరల్డ్ వైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామ సభలు జరగలేదని మొన్నే ఆయనకు వచ్చి ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసి ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇట్ విల్ బి ఏ బెంచ్ మార్కింగ్. భవిష్యత్తులో కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా గ్రామ సభలు పెట్టాలంటే ఈ విధంగా కూడా పెట్టొచ్చని ఆలోచించే పరిస్థితికి వస్తుంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుకు భయం లేదు, ఆయన జైలులో ఉన్నప్పుడు షూటింగులు కూడా చేయలేకపోయాను అన్నారు పవన్. రాష్ట్రంలో 6 నెలల్లో ప్రభుత్వం మారుతుందని అప్పుడే చెప్పానన్నారు. ఇది మంచి ప్రభుత్వం పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోస్టర్ను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని 5,000 జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు, 10,000 రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి 25,000 రూపాయలు పెంచడం అయింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో 23 ఆగస్టు 24న గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం అయింది. ఈ గ్రామ సభలో సుమారు 1 కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది. అంటే ఇది ఏంటంటే రికార్డ్స్ కాదు, కానీ ఇది ఏంటంటే ఒక కష్టసాధ్యమైనది. అన్నిసార్లు 13,326 పంచాయతీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం గత కాలంలో. మన నిధులు ఇవ్వడం కాదు, ఒకేసారి అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చి అధికార యంత్రాంగం మొత్తం కదిలింది. చంద్రబాబు గారి నాయకత్వం వాళ్ళందరూ కదిలి ఈ రోజున ఇది సాధించగలిగారు.
చరిత్రలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకునేది మాత్రం కొందరే. అంకిత భావం, నిజాయితీ, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన, ఆకాంక్ష అతి తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. అటువంటి కోవకు చెందిన వారిలో మొదటి వరుసలో ఉండే పేరు జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడిగా దాదాపు దశాబ్దన్నర పైనుంచి ప్రజా జీవితం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సరికొత్త మార్పులే తీసుకువచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులతో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామిగా అటు డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే పవన్ ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల అతి స్వల్ప కాలంలోనే వినూత్న మార్పులు తీసుకువచ్చారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఒక ముక్కలో చెప్పాలంటే 100 రోజుల అతి స్వల్ప కాలంలోనే పాలనలో మార్పులు తీసుకురావడం పట్ల పవన్ కళ్యాణ్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే జన సైనికులు పులకించిపోతారు. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా అన్నింటినీ వదులుకుని స్టార్ ఇమేజ్ను సైతం పక్కన పెట్టి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తూ రాజకీయ రంగంలో దూసుకుపోతున్నారు. ఏపీలో పాలన మారేందుకు పవన్ కళ్యాణ్ చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ కేవలం 100 రోజుల్లోనే సంచలన మార్పునకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే అంటే గతంలో ఎప్పుడూ 5 ఏళ్లకోసారి మాత్రమే ప్రజలకు కనిపించేవారు. ఎన్నికలప్పుడే ఓట్ల కోసం జనం దగ్గరకు వస్తారు. ఆ తర్వాత ముఖం చాటేస్తారన్న అభిప్రాయం ఉండేది. ఎమ్మెల్యేల చుట్టూ ప్రజలు తిరగడం కాదు, ప్రజాప్రతినిధులే బాధ్యులుగా ప్రజలకు సేవకులుగా ఉండాలి అన్న కాన్సెప్టుతో పవన్ కళ్యాణ్ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. తాను ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేసి చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక మంత్రిగా అన్ని శాఖల్లోనూ పవన్ తనదైన మార్పు చూపిస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజులకే పాలనలో తనదైన మార్పు చూపిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. నీతి, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ తన వద్ద పనిచేసే అధికారులు అంతే నిజాయితీతో ఉండాలని పవన్ సూచిస్తున్నారట. ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు తన విధులను నిర్వర్తిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఆయన సంతకాలు చేస్తున్నారట. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పవన్ కళ్యాణ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించిన వాళ్లంతా ఆయన పాలనకు ప్రశంసిస్తున్నారు. సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పదే పదే చెబుతున్న పవన్ గ్రామీణ వ్యవస్థకు జీవం పోసేలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేసేలా పంచాయతీలను, అదేవిధంగా ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. గ్రామాలకు జీవం పోసేలా సౌకర్యాల కల్పనకు ముందడుగు వేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా చాలా వరకు అనుకున్నది సాధించారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అనేక మార్పులు ప్రజల్లోనూ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇటువంటి నాయకుడు కదా కావాల్సింది అంటూ అటు ప్రజల్లోనే కాకుండా ఒకప్పుడు పవన్ను విమర్శించిన బ్యాచ్లోనూ చర్చ జరుగుతోంది.
గత 5 ఏళ్ల కాలంలో పంచాయతీల్ని, గ్రామ పాలనను, గ్రామాల అస్తిత్వాన్ని వైసీపీ సర్కార్ ప్రశ్నార్థకం చేసింది. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామ పాలనకు అర్థం పర్థం లేకుండా చేసింది. వైసీపీ హయాంలో గ్రామాల్లో అసలు రోడ్లే వేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలున్నాయి. తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థలు బాగు చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన 3 నెలల్లోనే గ్రామాల్లో పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. సర్పంచులకు సర్వాధికారాలను కట్టబెట్టారు. సరికొత్త సంస్కరణలతో గ్రామాల రూపురేఖలను మార్చేసే దిశగా కృషి చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన డ్యామేజ్ను పూడ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారు. పాలనను పవన్ కొత్తే కావచ్చు, కానీ ప్రజా సమస్యలపై ఆయనకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. జగన్ పాలనలో కుదేలైన వ్యవస్థల్లో ఏం చేస్తే మార్పు వస్తుందన్న అవగాహన ఉంది. దీంతో గ్రామాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై అందరి చూపు నెలకొంది. పంచాయతీరాజ్ శాఖ అంటే చాలా బరువైన శాఖ. ఈ శాఖ పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో కూడుకుని ఉంటుంది. జగన్ హయాంలో నాశనమైన గ్రామాలను తిరిగి అభివృద్ధి దిశగా నడిపించేందుకు పవన్ కళ్యాణ్ తనదైన వ్యూహరచనతో ముందుకు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనకు ఇప్పటి పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోందని గ్రామీణ ప్రజానీకంలో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అభివృద్ధి సంగతి దేవుడెరుగు, విధ్వంసం జరిగిందంటూ జనసేన, టీడీపీ కామెంట్స్ చేస్తూ ఉంటాయి. గత 100 రోజులుగా దాన్ని సరిదిద్దే పనిలో ఉన్నారు పవన్. దేశ ప్రగతికి గ్రామాలే పట్టుగొమ్మలు కావడంతో పవన్ గ్రామ స్వరాజ్యం దిశగా చర్యలు తీసుకున్నారు. గ్రామాభివృద్ధిలో పవన్ మార్క్ భవిష్యత్తులో జనసేనకు అడ్వాంటేజ్ కానుందా? అసలు ఈ 3 నెలల కాలంలో గ్రామాల్లో ఏం జరిగింది? పవన్ చేపట్టిన ఆ ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి? వాటి ఫలితాల తీరు ఎలా ఉంది అన్నది పూర్తిగా తెలుసుకోబోయే ముందు బన్నింగ్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాలను తీర్చిదిద్దుతున్న పవన్ ప్రపంచ గుర్తింపును సైతం సాధించడం విశేషం. 100 రోజుల పాలనలో 1000 అడుగులు వేసిన పవన్ కళ్యాణ్ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తీసుకురాలేని మార్పును తీసుకొచ్చారా? వైసీపీ హయాంలో గ్రామాల్లో జరిగిన డ్యామేజీని పూడ్చుతూ మౌలిక సదుపాయాల కల్పనతో అభివృద్ధి పద్ధతిగా అవతరించారా? జగన్ హయాంలో గ్రామాల్లో మురికి కాలువలు, గుంతల రోడ్లు కనిపించేవి. ఏ అభివృద్ధి చేయడానికి నిధులు ఉండేవి కాదు. అభివృద్ధి అన్న పదాన్ని వైసీపీ డిక్షనరీలో నుంచే తొలగించేశారన్న అపవాదు ముట్టగట్టుకున్నారు. దీంతో దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడు ఆ పరిస్థితి చక్కదిద్దేందుకు కేవలం 100 రోజుల కాలంలోనే పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలు చేపట్టారు. దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరే ఓ సంచలనం. రాజకీయాల్లో మొదటి నుండి పవన్ కళ్యాణ్ పంథానే వేరు. ఆయన ఏది చేసినా సంచలనమే. జనసేన స్థాపించిన దగ్గర నుండి అధ్యక్షుడిగా అన్నీ తానై ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా పార్టీని నడుపుతూ 2024 ఎన్నికలలో కూటమిలో తమ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులందరినీ గెలిపించుకుని భారతదేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనం సృష్టించారు. అధికారం చేపట్టిన తరువాత కూడా అదే ట్రెండును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా తన మార్పును కొనసాగిస్తున్నారు. మొదటి నుండి అమితమైన దేశభక్తితో మెలిగే వ్యక్తిగా ఉండే పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు కేటాయించే నిధులను ఎప్పుడూ లేని విధంగా 100 నుండి 10,000 రూపాయలు, 250 నుండి 25,000 రూపాయలకు పెంచారు.
గతంలో పంచాయతీల్లో స్వాతంత్ర వేడుకలు నిర్వహించడానికి మేజర్ పంచాయతీలకు కేవలం 250, మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు మాత్రమే నిధులు సమకూర్చేవారు. దీంతో వేడుకల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకంగా ఉండేవి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చారు. ఆ ఇబ్బందిని తొలగిస్తూ పంచాయతీల్లో సర్పంచులు తలెత్తుకుని సగౌరవంగా జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా వేడుకలు జరిపేలా సంస్కరణలు తీసుకొచ్చారు. దేశానికి పట్టుగొమ్మలుగా పంచాయతీలను పేర్కొనవచ్చు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్య స్థాపన జరగాలంటే పంచాయతీలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. జాతీయత చాటి చెప్పే విధంగా స్వాతంత్ర సమర యోధుల సేవలను గుర్తుకు తెచ్చుకోవడానికి జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే కార్యక్రమాలను జరుపుకుంటున్నాం. అయితే ఆ రోజు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు పంచాయతీలకు మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులుండేవి. స్వాతంత్ర వేడుకలు సాధారణంగా నిర్వహించిన ఒక్కొక్క పంచాయతీకి 10,000 వరకు ఖర్చులు అవుతాయి. దీనివల్ల పంచాయతీ కార్యదర్శులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడేవి. ఈ పరిస్థితుల్లో అప్పట్లో దాతలు ఇతరత్రా సహకారంతో ఈ వేడుకలను పంచాయతీల్లో నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ దాదాపు 100 రెట్లు మొత్తాన్ని పెంచి నిధులు విడుదల చేయడంతో ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. దీంతో పవన్ కళ్యాణ్ పై అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి సంచలనం సృష్టించారు పవన్. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు పవన్ సంకల్పించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి సంచలనం సృష్టించారు పవన్. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు పవన్ సంకల్పించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో గత నెల 23న గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా పల్లెలు మళ్లీ పచ్చగా కళకళలాడేలా స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. గ్రామాల అభివృద్ధికి 4 ప్రధాన ప్రణాళికలతో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాల్లోని సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల కోసం పవన్ నిర్వహించిన గ్రామ సభలు సక్సెస్ అయ్యాయి. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఎవరూ చేయలేనిది పవన్ చేసి చూపించారు. పవన్ కృషిని ప్రపంచం గుర్తించింది. ఒకే రోజు ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది. అనేక సంస్కరణలతో 100 రోజుల అతి స్వల్ప కాలంలోనే వ్యవస్థలకు జీవం పోసేలా చర్యలు తీసుకున్నారు పవన్. పవన్ తన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే రాష్ట్ర సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తనకంటూ ఏమీ దాచుకోని పవన్ వరదలొస్తే దాతృత్వం చాటుకున్నారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు దాన ధర్మాలకు వెచ్చించిన పవన్ తాజాగా వరద బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 1 కోటి చొప్పున, అలాగే 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వేనోళ్ల కొనియాడేలా పవన్ కళ్యాణ్ ఏకంగా 6 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. తిరుగులేని విరాళమిది. పవన్ ఒకేసారి 6 కోట్ల రూపాయలు ప్రకటించి అందరినీ నివ్వెరపరిచారు. ఆయన భూరి విరాళం పట్ల ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పవన్ స్ఫూర్తితో అనేక మంది వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. సర్పంచుల సంక్షేమ సంఘం 3.92 కోట్లు, పంచాయతీరాజ్ ఛాంబర్ 7.7 కోట్లు విరాళం ప్రకటించారు.
ఇంకోవైపు పవన్ తీసుకొచ్చిన మార్పులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం అన్ని పథకాలకు వైఎస్ జగన్ పేర్లే పెట్టిన సంగతి తెలిసిందే. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న ఆణిముత్యాలు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ అభయహస్తం, జగనన్న కాలనీలు, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ నేతన నేస్తం ఇలా ఎన్నో పథకాలకు వారి పేర్లు పెట్టుకున్నారు. చివరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యా దీవెనకు సైతం ఆయన పేరు తీసేసి జగనన్న విద్యా దీవెన అని పేరు మార్చారు. దీనిపైన విమర్శలు వ్యక్తమైనా నాటి సీఎం వైఎస్ జగన్ లెక్క చేయలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశానికే ఆదర్శమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ఎంతో మంది దేశ నాయకులు, జాతీయ నాయకులు ప్రజలకు మంచి చేసిన వారు ఉన్నారని, పథకాలకు తదితరాలకు వారి పేర్లే ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన సొంత జేబులోని డబ్బుని పంచుతూ రాజకీయం చేస్తున్న మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి రెండో ఆలోచనకు తావుండదు. కష్టమంటూ చేయి చాచితే తన చేతిలో ఎంత ఉందో కూడా చూసుకోకుండా సాయం చేయగలిగిన గొప్ప వ్యక్తిగా 2 తెలుగు రాష్ట్రాలలో పవన్ పేరు గట్టిగా వినబడుతుంది. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం పట్టుకుపోతాం. బతికున్నన్ని రోజులు తన శక్తి మేరకు సమాజానికి సేవ చేయడం, కష్టంలో ఉన్న వారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. దాతృత్వం ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా నిరూపించుకునే పవన్ సమాజంలో ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల హృదయాలలో తనకంటూ ప్రత్యేకమైన మార్కు వేసుకున్నారు పవన్. సేనాని పాలన చూస్తున్న ప్రజల్లో కూడా విస్తృత చర్చ మొదలైంది. 100 రోజులకే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన పవన్ మరి మున్ముందు ఇంకెన్ని మార్పులకు శ్రీకారం చుడతారో అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది. దేశంపై భక్తి, అపారమైన ప్రేమ ఉన్న నాయకులకు నాది అనే స్వార్థం ఉండనే ఉండదు. సర్వస్వం దేశ ప్రజల కోసమే ధారపోసేస్తారు. ప్రస్తుతం అటువంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. అటువంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి నాయకుడు వస్తాడో రాడో తెలియదు. ప్రజలను ఇంతగా ప్రభావితం చేసిన పవన్ కళ్యాణ్ పాలనలో ఇంకా మున్ముందు ఎన్నెన్ని అద్భుతాలను సృష్టిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.